నమస్తే సదావత్సలే మాతృభూమే. హిందువులని వీరత్వాన్ని ప్రదర్శించండి, మీసం తిప్పండి, హిందూ వారసత్వానికి జై కొట్టండి. ఇది మన ప్రపంచ వారసత్వం, హిందూ వారసత్వం అనేసి తెలియజేసే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. అమెరికాలో గరుడ గంట లభ్యమైంది. ఎన్ని సంవత్సరాలదంటే 30 కోట్ల సంవత్సరాలది సంబంధించిన గరుడ గంట అక్కడ లభ్యం కావడం జరిగింది. మిత్రులారా, ఈ అద్భుతమైన వీడియో మీలో హిందూ వారసత్వాన్ని రగల్పజేస్తుంది, హిందూ అనేదానికి గర్వించేదానికి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని విశ్లేషణని పూర్తిగా అందరికీ పంపించండి. 30 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ బెల్ విత్ గరుడా ఫౌండ్ ఇన్ బకనాన్ వెస్ట్ వర్జీనియా. 30 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ బెల్ విత్ గరుడా ఫౌండ్ ఇన్ బకనాన్ వెస్ట్ వర్జీనియా. కాబట్టి ఈ ప్రపంచానికి సనాతన ధర్మము, హిందూ ధర్మమే మూలము. ఏదైతే 6000 సంవత్సరాల క్రితం భూమి పుట్టింది అని చెప్పేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి మతాలకు ఈరోజు చంపపెట్టు లాంటి విషయం. 6000 సంవత్సరాలకు ముందు భూమి లేదు అని చెప్పేటువంటి మతాలకు ఇక్కడ దొరికిన గంట ఏదైతే ఉందో అది 300 మిలియన్ సంవత్సరాలకు ముందు దొరికిన గంట. మిత్రులారా, ఈ వీడియో విశ్లేషణకు పోదాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. 1944లో ద బెల్ వాజ్ ఫౌండ్ ఇన్ 1944 బై 10 years old బాయ్ కాల్డ్ న్యూటన్ రిచర్డ్ ఆండర్సన్. ఇది ఒక అమెరికన్ సైట్ నుంచి సంపాదించి ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది ఫ్యాక్ట్ అన్న విషయం తర్వాత మీకు తెలియజేస్తున్నా. న్యూటన్ రిచర్డ్ ఆండర్సన్ హూ డ్రాప్డ్ లంప్ ఆఫ్ కోల్ అండ్ ఫౌండ్ ఇట్ ఇన్సైడ్. మామూలుగా 1944 కాకుండా ఇప్పుడు కూడా అమెరికాలో బొగ్గుతో వాళ్ళు గదిని వేడెక్కి దానికోసము బొగ్గును మంటిస్తూ ఉంటారు. అట్లా దొరికినటువంటి బొగ్గులో ఒక పెద్ద బొగ్గును పగలగొడితే దాని లోపల ఇది ఉండిందంట. ఏదైతే ఈ గరుడ గంట ఈ బెల్లును తీసుకోవడం జరిగింది. ఈ బెల్లుతో పూర్తిగా పరిశోధన. ది బెల్ వాజ్ మేడ్ ఫ్రమ్ ది మెథడ్ నాట్ యూజ్డ్ టుడే. When an analysis was carried out, it is discovered that the bell was made from unusual mixture of metals different from any known modern alloy productions, including copper, zinc, arsenic, iodine, silicium. The seams from when this lump of coal was mined in estimated by 30 crore years old. ఆ మొత్తాన్ని పరిశోధన చేస్తే 30 కోట్ల సంవత్సరాలుగా తయారైంది. ఈ గంట కూడా సామాన్యంగా తయారవ్వలేదు, చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ది కరెంట్లీ యాక్సెప్టెడ్ దట్ సైన్స్ అండ్ జియాలజీ దట్ ద కోల్ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ డికేయింగ్ vegetation. The vegetation becomes buried over time and is covered with sediment. The sediment eventually fossils and became rock. The natural process of coal formation takes 400 million years to accomplish. 400 అంటే 40 కోట్ల సంవత్సరాల ముందు ఈ బొగ్గు పైన ఈ గంట పైన బొగ్గు ఏర్పడి ఆ బొగ్గు ఫాజిల్గా ఏర్పడిందనమాట. ఇది భారతదేశం యొక్క హిందువుల యొక్క విశేషం. అంటే 40 కోట్ల సంవత్సరాల ముందు ఆ గంట ఏర్పడడానికి గంట తయారు చేయడానికి కావలసినటువంటి లోహ నిర్మాణము, లోహాల సేకరణ ఇవన్నీ ఆనాటి కాలంలోనే తెలిసింది. అది ఎక్కడ భారతదేశంలో కాదు, అమెరికాలో ఎక్కడ బుకనాన్, ఆ రాష్ట్రం పేరు వెస్ట్ వర్జీనియాలో ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ నిర్మాణాన్ని మనం కనుక్కున్నాం. తర్వాత ది ఆండర్సన్ కెప్ట్ ద బెల్ అంటిల్ 2007. ఈ బెల్ని ఈ పిల్లవాడు అలాగే పెట్టుకొని ఉన్నాడు అనమాట. వెన్ పాస్డ్ ఇట్ టు జెనిసిస్ పార్క్, దాన్ని తీసుకొని పోయి ఒక మ్యూజియంకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు అందరూ కూడా దీన్ని క్రైస్తవ పరిశోధన అనేసి క్రైస్తవానికి సంబంధించిన విషయాలుగా వాళ్ళు పరిశోధన చేస్తే దానిపైన ఏముంది, గరుడ పక్షి ఉంది.
At this time, he underwent polygraphy test to determine if he was telling the truth about discovery of the bell. తర్వాత అతని పైన పాలిగ్రఫీ టెస్టు, ఈ బెల్ పైన వివిధ పరిశోధనలు అన్నీ చేసిన తర్వాత అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ వాజ్ నో డిసెప్షన్ వాజ్ డిటెక్టెడ్. తప్పు ఏమి జరగలేదు, అతను అబద్ధాలు చెప్పడం లేదు నిర్ణయించిన తర్వాత దీన్ని జెనిసిస్ పార్క్ వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి 30 కోట్ల సంవత్సరాలు 300 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ బెల్ అమెరికాలో దొరకడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఇంత అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి హిందూ వారసత్వానికి హిందూ వారసత్వానికి మనము చెందిన వాళ్ళం కాబట్టి ఇంకా గర్వపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ వెబ్సైట్కి కూడా మీకు లింక్ పెట్టడం జరుగుతుంది, మీరందరూ కూడా దాన్ని పరిశోధన చేసుకోవచ్చు. దీనిపైన ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం అంటే 1944 నుంచి ఆ పిల్లవాడు 2007 వరకు తన దగ్గర పెట్టుకున్నాడు. 2007 నుంచి దాన్ని గోప్యంగా తొక్కివేయడం జరిగింది. 2015లో ఇది వెలుగులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు దానిపైన విశేషంగా ప్రచారం చేయలేదు, నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు. కాబట్టి మన హిందూ వారసత్వాన్ని మనం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏదైతే సాక్ష్యాధారాలు భూమి పుట్టుక 30 కోట్ల సంవత్సరాలకు ముందు అనేది నిరూపించేటువంటి ఇది అనమాట. 6000 సంవత్సరాలు భూమి ముందు పుట్టింది, 6000 సంవత్సరాలకు ముందు పుట్టింది అనేటువంటి కల్పనల యొక్క సిద్ధాంతాలు, మతాల సిద్ధాంతము తప్పని ఈ గంట నిరూపిస్తోంది, ఈ గరుడ గంట. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనము హిందూ బంధువులందరూ గర్వంగా చెబుతూ ఈ భూమి అంతటికి కూడా సనాతనమే ఆధారమని మనకి ఈరోజు ఈ గంట ద్వారా తెలియజేస్తుంది. అమెరికాలో కూడా దొరికిందన్న విషయాన్ని మనకి ఈరోజు మనము ఘంటాపథంగా అందరికీ చెప్పవచ్చు. కాబట్టి మిత్రులారా, ధైర్యంగా చెప్పండి, గర్వించండి హిందువునని. జై హింద్, జై శ్రీరామ్, జై ఛత్రపతి శివాజీ మహారాజుకి.